శ్రావణ మాసంలో శివుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ వస్తువులు కొనండి చాలు. శ్రావణ మాసాన్ని హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. ఇది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన సమయం. ఈ మాసంలో శివుడు తన కుటుంబంతో భూమిపై సంచరిస్తాడని ధార్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. సావన్లో శివలింగంపై జలాభిషేకం చేయడం, ఉపవాసాలు ఆచరించడం వంటి పూజలు భక్తులు నిర్వహిస్తారు. ఈ సమయంలో శివునికి సంబంధించిన కొన్ని పవిత్ర వస్తువులను ఇంటికి తెచ్చి పూజించడం వల్ల సుఖం, శాంతి, ఐశ్వర్యం వంటి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందువల్ల శివుని ఆశీర్వాదాల కోసం ఏ వస్తువులను కొనాలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో నంది, శివుని వాహనం, విగ్రహం ఇంటికి తెచ్చి పూజించడం శుభప్రదంగా భావిస్తారు. నంది శివుని అత్యంత ఆప్త భక్తుడు. ఈ మాసంలో శివలింగం ముందు నంది విగ్రహాన్ని స్థాపించి దీపం వెలిగించి ప్రతిరోజు పూజ చేయడం వల్ల శివుని కృప లభిస్తుంది. నంది విగ్రహం ఇంట్లో స్థాపించడం ద్వారా కుటుంబంలో సమృద్ధి, శాంతి నెలకొంటాయని చెబుతారు. ఈ సాంప్రదాయం శివ భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని, సానుకూల శక్తిని అందిస్తుంది. శివుని శక్తికి, నియంత్రణకు చిహ్నం త్రిశూలం. ఇది భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు, సత్వ, రజో, తమో గుణాలను సూచిస్తుంది. అలాగే భౌతిక, ఆధ్యాత్మిక, దైవిక దుమఖాలను తొలగించే శక్తిని సూచిస్తుంది. శ్రావణంలో త్రిశూలాన్ని కొని ఇంటి పూజ గదిలో శివలింగం సమీపంలో ఉంచడం వల్ల శివుని ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ వస్తువు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది, దుష్టశక్తులను దూరం చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. డమరుకం శివుని మరో ప్రియమైన వస్తువు. ఇది కేవలం సంగీత వాయిద్యం మాత్రమే కాదు, బ్రహ్మాండ శక్తికి చిహ్నం. శ్రావణ మాసంలో డమరుకాన్ని ఇంటికి తెచ్చి శివలింగం సమీపంలో ఉంచి పూజించడం ద్వారా ఇంట్లోని నకారాత్మక శక్తులు తొలగిపోతాయని, వాస్తు దోషాలు శాంతమవుతాయని నమ్ముతారు. డమరుకం శబ్దం ఇంట్లో సానుకూల శక్తిని పెంచి శాంతి, సమృద్ధిని తెస్తుంది. ఈ వస్తువు శివ భక్తులకు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని అందిస్తుంది. రుద్రాక్షమాల శివునికి అత్యంత ప్రీతికరమైన వస్తువు. శివుని రుద్ర అవతారానికి చిహ్నంగా భావించే రుద్రాక్ష ఆయన చెమట బొట్ల నుంచి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో రుద్రాక్షమాలను ధరించడం లేదా ఇంట్లో ఉంచి పూజించడం వల్ల మానసిక శాంతి, ఏకాగ్రత, విజయం లభిస్తాయి. ఈ మాల ధరించడం ద్వారా భక్తులు శివుని దివ్య శక్తిని పొందుతారని, వారి జీవితంలో సమృద్ధి, శాంతి నెలకొంటాయని విశ్వసిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.